ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో బైబిల్‌లో నుండి ఒక ప్రాముఖ్యమైన సంగతి తెలుసుకుందాం. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. కాబట్టి ఈ మాట చదివినప్పుడు చాలా మందికి మరి సందేహాలు వస్తూ ఉంటాయి. అట్లాగే నా స్నేహితులు ఒక ఆయన కూడా ఈ సందేహాన్ని వెలిబుచ్చుతూ వచ్చారు. తమ్ముడు, మరి నోదు అనే దేశం అన్నట్లుగా చూస్తున్నాము. మరి ఆదాము కాలం నాటికి దేశాలు అనేవి ఏర్పడ్డాయా? అలా ఏర్పడి ఉంటే అప్పుడు నివసించిన జనాంగం ఎవరు అని చెప్పేసి ఇట్లాంటి ప్రశ్నలు మరి ఆ సహోదరుడు నన్ను సంధిస్తూ వచ్చారు. అట్లా ఇక్కడ మనం చూసినప్పుడు నోదు దేశము అని ఎంతో చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. అంటే ఆదాము కాలం నాటి దేశాలు ఏర్పడి ఉన్నాయా అని అంటే మనము మరి దాన్ని అపార్థం చేసుకున్నామని చెప్పాలి. ఎందుకంటే మూల ప్రతులు, మూల భాష, దాని అర్థం ఇది చాలా ప్రాముఖ్యం అండి. చూడండి, దేవుని వాక్యంలో ఈ మాట చదివాక మనం అక్కడికి వస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, 13వ వచనము 12, 13 వచనాలని చదువుతున్నాను. నీవు నేలను సేదుపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదెమ్మరివై ఇందువు అనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టిదివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదెమ్మరణ ఇందును. కావున నన్ను కనుగొనివాడెవడో నన్ను చంపునని యెహోవాతో అనెను. కాబట్టి ఎప్పుడైతే కయీను తన సొంత తమ్ముడైనటువంటి హేబెలును హతమారుస్తూ వచ్చాడో, చంపుతూ వచ్చాడో, దేవుడు అతనికి శిక్ష విధించలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలండి. బైబిల్ గ్రంథము ఆరంభం నుండి కూడా మానవుడు పొరపాటు చేసినప్పుడు, తప్పిదం చేసినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు, దేవునికి విరోధంగా ఉంటూ వచ్చినప్పుడు మరలా దేవుడు మానవుడితో మాట్లాడడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మానవ జీవితాన్ని సరిచేయాలని, మానవుని దైవికంగా స్థిరపరచాలనే ఉద్దేశంతో మానవునికి మరలా దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తాను. కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు ఎప్పుడైతే తన యొక్క సహోదరుడు చంపాడో దేవుడు ప్రత్యక్షమై ఆ వ్యక్తితో మాట్లాడుతూ వచ్చాడు. కయీను, నీ తమ్ముడు ఎక్కడ? కాబట్టి నేటికి కూడా మానవులు ఎలా ఉన్నారంటే, ఇదిగో నువ్వు ఈ పని చేస్తున్నావు, ఇది తప్పు అంటే మనుషులకు కోపం వస్తుంది. చూడండి, ఈనాడు అనేక మంది క్రైస్తవుల మీద దాడి చేస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా అండి? సత్యాన్ని ప్రకటిస్తుంటే వాళ్ళకి నచ్చట్లా. మొన్న ఒక ఆయన ఒక కామెంట్ పెట్టాడండి. ఏమైనా తెలుసా? మీరు మీ దేవుణ్ణి నిజమైన దేవుడు అని అంటున్నారు, అంటే మా దేవుళ్ళు నిజం కాదా? ఎవరన్నారండి? నిజమో కాదో మీరు తేల్చుకోవాలి. బైబిల్ ఏదైతే చెప్తుందో నిజమైన దేవుడు అనే సంగతి చెప్తున్నాం. కాబట్టి దీని గురించి ఏం చేస్తారంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. మరి సత్యం అనేది మనిషిని ఎప్పుడూ కూడా, ఏదో సామెత ఉంది కదా, నిజము నిప్పు లాంటిది అని, అది ఏం చేస్తుంటే హృదయాల్ని దహించి వేస్తూ ఉంటుంది. సత్యం ఎవరికి కూడా మరి తీయగా ఉండదు, చేదుగానే అనిపిస్తుంది. సో ఇక్కడ గమనించినప్పుడు ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై కయీనుతో మాట్లాడడం ప్రారంభించాడో, కయీను దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకోలేదు. అప్పుడు దేవుడు ఏం చేసినట్టే, నీవు భూమి మీద దిగులు పడుతూ ఉంటావు, దేశదెమ్మరవై ఉంటావు, సంచారం చేస్తావు. నీవు పంట వేసిన ఆ పంట కూడా నీకు సరైనటువంటి ఫలాన్ని ఇవ్వదు. కారణం ఏంటంటే ఈ భూమి కూడా శపించబడింది. నీవు శపింపబడినటువంటి వాడువు. కాబట్టి ఇక మీదట ఈ భూమి తన సారాన్ని నీకు ఇవ్వదు అని చెప్పేసి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. అయితే నోదు అనే మాటకు అర్థం ఏంటంటే చెరగా నియమింపబడిన ప్రదేశము అని అర్థం. కాబట్టి వెలివేయబడి దిగులు పడుతూ సంచరిస్తూ ఒక స్థిరమైనటువంటి నివాసం లేకుండా తిరిగే ఆ ప్రాంతానికి నోదు అని అర్థం అన్నమాట. హెబ్రీ భాషలో నోదు అనే మాటకు అర్థం ఏంటంటే స్థిరత్వం లేక సంచారము చేసే ప్రదేశము అని అర్థం. కాబట్టి దీనిని తెలుగులోనికి తర్జుమా చేసినప్పుడు మరి ఆ రచయితలు ఏం చేశారంటే నోదు దేశము, నోదు అంటే సంచారము, దేశము ప్రదేశము, సంచరించే ప్రదేశము అని అర్థం వచ్చినట్లుగా హెబ్రీ పదాన్ని అదే రీతిగా తర్జుమా చేస్తూ వచ్చారు. ఇక మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా విషయాలు మనం గమనించవచ్చు. ఈ 4వ అధ్యాయంలో సేద్యము చేయడము లేదా మరి పశువులను పెంపకము అనేది మనం చూస్తాం. అంటే అప్పటికే సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయింది అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. పొలం పంటలు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి.
అదే రీతిగా ఆదాముకి 137 సంవత్సరాలు వచ్చినాక, ఈ మాట బైబిల్‌లో రాయబడుతూ వచ్చింది 5వ అధ్యాయంలో. అతడు చనిపోయినటువంటి హేబేలుకు ప్రతిగా మరి షేతు అనే కుమారుని కన్నట్లుగా చూస్తాం. షేతు కూడా ఏనోషు అనే కుమారుని కన్నాడు. అప్పటి నుండి భూమి మీద యెహోవా నామమున ప్రార్థన చేయడం అనేది ప్రారంభమైంది అని రాయబడుతూ వచ్చింది. అయితే మరి ఆహ్, ఆదాము గారి యొక్క కుమార్తెల్లో ఒక కుమార్తెను పెళ్లి చేసుకున్నాక ఎవరు? కయ్యను. ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు? అదేంటండి అతను సంచారానికి వెళ్ళిపోయాడు కదా! సంచార దేశంలో ఉన్నాడు కదా! అంటే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సంచరించడానికి పూర్వము ఆదాము ఏదెను తోట నుంచి ఎక్కడికి నెట్టివేయబడ్డాడు? చూడండి 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే స్పష్టంగా ఒక మాట వ్రాయబడుతూ వచ్చింది. 23వ వచనము. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోట నుండి అతన్ని పంపివేసెను. అప్పుడాయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షపు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నియమించెను. కాబట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కునే ఆదాము ఉంటూ వచ్చాడు. దేవుని సన్నిధి నుంచి వెలివేయబడినాక అదే తూర్పు దిక్కున నోదు అనే ప్రాంతంలో సంచారం చేస్తూ కయ్యను ఉంటూ వచ్చాడు. కాబట్టి కయ్యను ఆదాము సంతానంలో ఒక కుమార్తెను, ఆదాము యొక్క కుమార్తెలో ఒక ఆమెను తీసుకుని అతను పెళ్లి చేసుకున్నాడు. అతను ఒక కుమార్తె, ఆ కుమారుని కన్నాడు. కుమారుని కని అతనికి హనోకు అని పేరు పెట్టాడు. కొడుకు పేర్లు పెట్టి ఒక ఊరిని కట్టించారు. ఇవాళ చూడండి మనం చూస్తాం చాలా ఊరి పేర్లు, మనుషుల పేర్లు, ఆ ఊరి పేర్లు ఇవాళ ఏమైపోయాయంటే ఇంటి పేర్లు అయిపోయినాయి. ఒకప్పుడు మనుషుల పేర్లు ఊర్లకు పెట్టాడు. ఆ ఊర్ల పేర్లు ఇప్పుడు మనుషులకి ఇళ్ల పేర్లుగా మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అట్లాగే మనం గమనించినప్పుడు ఇది మొట్టమొదటిగా మనుషుల చేత కట్టబడిన ఊరుగా మనం చూస్తాం. అదే రీతిగా మరి ఇంకా చాలా విషయాలున్నాయి. మరి చెప్పుకుంటూ పోతే ఇక్కడ మరి అతని యొక్క సంతానంలోంచి యాబాలు, యూబాలు అనేటువంటి వ్యక్తిని చూస్తాం. చూడండి యాబాలు అనే వ్యక్తి పశువులు గలవాడే గుడారంలో నివసించే వారికి మూల పురుషుడు. పశువులను ఎట్లా సాకచ్చు, వాటిని ఎట్లాగా మచ్చిక చేసుకోవచ్చు, ఈ యొక్క పాడి పరిశ్రమలు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి వాళ్ళకి మూల పురుషుడు ఎవరంటే యాబాలు. అట్లాగే యూబాలు అనే వ్యక్తి సితారును, పిల్లనులోని వాడిక చేసే వారికి మూల పురుషుడు. సంగీత వాయిద్యాలు కూడా కనిపెట్టిన మొట్టమొదటి జనాంగం ఎక్కడంటే ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం. అసలు ఆది కాండము అనే మాటకు అర్థం ఏంటి? ఆది మొదలు, అన్నిటికీ మొదలేనండి అది. ఒకదాని కాదు, ఎన్నో విషయాలు ఉంటాయి. అయితే మన అంశం ఏంటంటే నోదు అనే దేశం కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ఈ నోదు అనే దేశంలో మరి ఇక్కడ మొట్టమొదట కట్టబడినటువంటి ఊరు ఏంటంటే హనోకు. ఇక్కడ ఉన్నటువంటి సంతానము వారు ఏం చేస్తారంటే పశువులను మరి మచ్చిక చేసుకుని పెంచేటటువంటి వారికి మూల పురుషుడు యాబాలను చూస్తున్నాం. సంగీత వాయిద్యాలకి మూల పురుషుడైనటువంటి యోబాలను చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా కొంచెం కిందకు వచ్చినట్లయితే చూడండి ఒక మాట రాయబడుతూ వచ్చింది. మరి ఆ సిల్లా అనే ఆమెకి ఒక కుమారుడు ఉన్నట్లుగా మనం చూస్తాం. తుబల్కాయిను కన్నదట. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. తుబల్కాయిను సహోదరి పేరు నయమా. కాబట్టి మరి ఇనప వస్తువులు కానివ్వండి, లేకపోతే రాగి పనిముట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా తయారీ ఎక్కడి నుంచి అంటే నోదు దేశం నుంచి ప్రారంభమైనట్లుగా మనము చూడగలుగుతాం. మరి ఇప్పుడు చెప్పండి, నోదు అంటే ఒక దేశం పేరు కాదు, సంచరిస్తున్నటువంటి ప్రాంతము. ఇదండి నోదు ప్రాంతం. కాబట్టి బైబిల్‌లో చాలా విషయాలు ఉంటాయి. మూల అర్థంలో ఏముందో అనేది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక మనం కయ్య ద్వారా నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు ప్రత్యక్షమై ఆ వ్యక్తితో మాట్లాడినా ఆ వ్యక్తి తన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడలేదు. ఇవాళ చాలా మంది దేవుడు వారితో మాట్లాడుతున్నప్పటికీ, ప్రేమామయుడైనటువంటి దేవుడు వారితో మాట్లాడుతున్నప్పటికీ కయ్యను వలె హృదయం కఠినం చేసుకుని దేవునితో కఠినంగా మాట్లాడుతున్నారు. కొంతమంది కామెంట్స్‌లో చాలా దారుణమైన పదజాలం వాడుతున్నారండి. మరి ఏదైనా అంటే అనడానికి దేవుని వాక్యం అడ్డం వస్తుంది. అసలు ఇంత సంస్కారహీనమైనటువంటి ప్రజలు నా తెలుగు ప్రజల్లో ఉన్నారు అనేసి నేను తెలుసుకుంటూ వచ్చినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే తెలుగువారు జ్ఞానం కలిగినటువంటి వారు, సంస్కృతి కలిగినటువంటి వారు, సాంప్రదాయం కలిగినటువంటి వారు, పరిణితి కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక మరి జ్ఞానం కలిగినటువంటి వారు. ఇటువంటి ప్రజల్లో మరి జ్ఞానహీనులైనటువంటి వారిని కనీసం
దైవభావం లేనటువంటి వారిని, భ్రష్టత్వంతో కూడిన హీనమైన ప్రజల్ని మరి నేను చాలా కామెంట్స్ ఎదుర్కొంటూ ఉన్నాను. నాకిది చాలా దుఃఖకరంగా ఉంటూ వచ్చింది. ఏదేమైనా స్నేహితులారా, ప్రార్థన చేయండి. మరి మూర్ఖుల యొక్క నోరు మూయించడం దేవుని యొక్క చిత్తమైనట్టు వచ్చింది. అట్లాగే దేవుని ఏర్పడుతున్న ప్రజలను రక్షించుటకు కూడా మన దేవుడు సమర్థుడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనం సువార్త ప్రకటించడం అంటే బైబిల్ చేతపట్టుకుని ఏవండీ యేసు ప్రభువుని నమ్ముకోండి, నమ్ముకోకపోతే నరకానికి పోతావు ఇది కాదని మనం చెప్పాల్సింది. బైబిల్‌లో దేవుడు ఎలా ఉండమన్నాడు, దానికి తగినట్లుగా మన జీవితాలను మనం జీవిస్తూ ఉంటే, మన జీవితాలను చూసి మరి అనేక మంది మారతారు. అందుకని కీర్తనకారుడు 40వ కీర్తనలో ఒక మాట చెప్తాడు 3వ వచనము. ఏమనంటే, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన మన దేవుడు నా నోట నుంచాడు. అనేకులు చూచి, విని కాదండి, చూచి ఆయనందు భయభక్తులు నిలిపారు, విశ్వాసం ఉంచారనే మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి అనేక మంది ప్రభువులోకి రావాలంటే, ప్రభువులో ఉండే మనిషి ఎలా జీవిస్తాడు, లోకంలో ఉండే మనుషులకి, క్రైస్తవులో ఉండే మనుషులకి తేడా ఏంటి అనేది బైబిల్ ప్రకారంగా మనం జీవించి చూపించాలి. లోతు దేశం గురించి తెలుసుకున్నారు కదండీ! ఇక మరిన్ని విశేషాలతో మరొక వీడియోతో ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలండి.